తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ భాగాయత్ సాయికృష్ణ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవుల కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు కూడా విచ్చేశారు. ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యేష్ఠ మాస శుద్ధ తదియ ఉదయం 10:01 రోహిణి నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున దివ్యమైన శ్రీ 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 బీరప్ప స్వామి కామరతి దేవిల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ కార్యదర్శి బలన్ భిక్షపతి కుర్మా మరియు దేవాలయ కమిటీ సభ్యులు రావుల బీరప్ప కుర్మా మరియు కవిడ యాదయ్య కుర్మా, సాగా శ్రీనివాస్ కుర్మా మరియు బళ్ళారి మల్లయ్య కుర్మా, అదే విధంగా ఉప్పల్ జోన్ అధ్యక్షులు రేవు కృష్ణయ్య కుర్మా, సంఘం అధ్యక్షులు రావుల జంగయ్య కుర్మా, పరంధామ కుర్మా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో గల రామంతపూర్లో సాయికృష్ణ నగర్లో రామంతపూర్ బగాయత్లో ఉన్న శ్రీ బీరప్ప దేవాలయం వద్ద ఆధ్యాత్మిక సందడి అయితే నెలకొంది. ముఖ్యంగా మే నెల 14వ తేదీ నుంచి మే నెల 21వ తేదీ వరకు శ్రీ 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 బీరప్ప స్వామి కామరాజ్ దేవి కళ్యాణ ఉత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అయితే ప్రత్యేకంగా శ్రీ 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 బీరప్ప స్వామి కామరతి దేవుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో అయితే విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మరియు ప్రముఖులు కూడా తరలి రావడం అయితే జరిగింది. ముఖ్యంగా స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ మాస శుద్ధ తదియ ఉదయం 10:01 రోహిణి నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున దివ్యమైన శ్రీ 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 బీరప్ప స్వామి కామరతి దేవుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరిగాయని ఆలయ కమిటీ చైర్మన్ షాగా రవీందర్ కుర్మా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సోమవారం సాయంత్రం కూడా గొర్రెల మంద మీద సర్వ్ చేయడం అనేది, గొర్రె పెట్టెలను తీసుకురావడం అనే కార్యక్రమం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 2015 తర్వాత మళ్ళీ 11 సంవత్సరాలకు ఈ ఉత్సవం జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక సందడి అయితే నెలకొనడం అయితే జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి పరశురాముని వేషాలతో పాటు గారడి వేషం కూడా ఉంటుంది. 20వ తేదీన అయితే శ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి అక్క మాంకాలు భోగన్న వేషాలతో నాగవల్లి జట్ట కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా గొర్రెల కళ్యాణం, గొర్రెలకు సల్లవేయడము, అదేవిధంగా రాత్రికి శ్రీ అక్క మాంకలమ్మ కామరాతి దేవికి ఒడిబియాలు పోయటం అయితే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజు అయితే 21వ తేదీన గురువారం భయన పూజ, తొక్కు మహిళలు, శంకుతీర్థం, పదార్ పండుగ వంటి కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద కుటుంబంగా బడక శంకర్, అదేవిధంగా సెలవుగా రావుల నాగయ్య వ్యవహరిస్తున్నట్టు కూడా ఆలయ కమిటీ చైర్మన్ షాగా రవీందర్ కుర్మా అయితే తెలియజేయడం జరిగింది. బీరప్ప ఉత్సవాల్లో భాగంగానే హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ మరియు మాజీ కేంద్ర మంత్రి కుర్మా కుల ప్రముఖులు కూడా అయిన బండారు దత్తాత్రేయ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా కళ్యాణ మహోత్సవాలని వీక్షించడమే కాకుండా బీరప్ప స్వామి కామరాతి దేవి ఆలయంలో పూజలు సైతం ప్రత్యేకంగా నిర్వహించారు. అదేవిధంగా అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు బండారు దత్తాత్రేయ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యంగా కురుమలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలోకి రావాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా మరింత ముందుకు రావాలి అని తెలంగాణ రాష్ట్రంలో కురుమ కులం నుంచి ఒక ఎమ్మెల్యే తాను ఒక్కడనే ఎన్నికయ్యానని, వచ్చే ఎన్నికల నాటికి మొత్తం 10 మంది కుర్మ ఎమ్మెల్యేలు ఉండాలని కూడా ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా
కురుమల అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలైనా కూడా తాను సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తానని కూడా ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ షాగ రవీందర్ కుర్మను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా కమిటీ సభ్యులను కూడా అభినందించడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఉప్పల్ ఈ నేపథ్యంలోనే సోమవారం అయితే ప్రత్యేకంగా శ్రీ శ్రీ కుటుంబం క్షేమ ధైర్య విజయ అదయ